నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంగా చంద్రబాబు ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా సరికొత్త కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే పేదరిక నిర్మూలన కోసం P4 మోడల్ను ఆయన తీసుకురావడం మనందరికీ తెలిసిందే. ప్రజల నుంచి కూడా స్పందన లభిస్తోంది. ఇదిలా ఉంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని చెప్పి నిన్న తిరుపతిలో కార్యక్రమాన్ని ఆయన నిర్వహించడం జరిగింది. ఇదిలా ఉంటే మరోపక్క మరి సంవత్సర పరిపాలనపై సుపరిపాలన తొలి అడుగు పేరుతో కూడా ప్రజల్లోకి వెళుతూ వాళ్ళ అభిప్రాయాలను సమస్యలను కూడా కూటమి ప్రభుత్వ నాయకులు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో చేస్తున్నటువంటి స్వచ్ఛాంధ్ర బాగానే నడుస్తుంది, కానీ మరి నిజంగా స్వచ్ఛాంధ్ర అంటే చెత్తను ఏరివేయటమేనా, మరి నేరరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు మారబోతుంది అని కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. అలాగే దీర్ఘకాలిక అలాగే స్వల్పకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని అధికారులను పరుగులు పెట్టిస్తూ ఆయన పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తంగా మరి ఇప్పుడు మనం చర్చించుకున్నట్టు నేరరహిత రాష్ట్రంగా ఏపీ ఎప్పుడు మారబోతుంది, ఇది ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం డిబేట్లో. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, సత్యమూర్తి గారు, నిన్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు గారు పాల్గొన్నారు. సో ఆయన మరి చెత్తను ఎట్లా క్లీన్గా ఉంచుకోవాలి రాష్ట్రాన్ని అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో క్లీన్గా అయితే మరి బాబు గారు వచ్చారు కాబట్టి ఎలాగూ ఉంటుంది. మరి నేరరహిత రాష్ట్రంగా కూడా ఆ దిశగా కూడా బాబు గారు ఇంకొంచెం స్పీడ్గా ముందుకెళ్లాలని ప్రజలు కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు. అది ఎప్పటికీ సాధ్యమవుతుందంటారు, మీరేం చెప్తారు? అంటే ఇది పెద్ద ప్రశ్న, అందరికీ చాలామందికి డౌట్ వచ్చేది కూడా ఇదే. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 వరాలు ఇచ్చిపోయాడు. ఒకటి ఏంటి అంటే 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని పేరబెట్టి ఆ రోడ్డు మీదే ఉంచేసిపోయాడు. 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త ఎక్కడ తీయలే, ఎక్కడే ఉంది. 5 ఏళ్లలో చెత్త పేరబెట్టి రాష్ట్రాన్ని ఒక చెత్త దిబ్బలాగా చేశాడు. కానీ చెత్తపై కూడా పన్ను వేశారని విన్నాం. పన్ను వేసి కూడా క్లీన్ చేయలేకపోయారు. పన్ను వేసి ఆ పన్ను ఇది చెత్త క్లీన్ చేయాలి. రెండోది ఏంటి అంటే మొత్తం ఎక్కడికక్కడ గ్రామ స్థాయిలో గంజాయి బ్యాచ్ల్ని సిద్ధం చేసి వాళ్ళకి గంజాయి అలవాటు చేసి వాళ్ళని నేరస్తులుగా తీర్చిదిద్దే కార్యక్రమం మొత్తం. అంటే నేరమయ ఆంధ్రప్రదేశ్ని సృష్టించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ నేరస్తులు ఎంతకి తెగించారు అంటే మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఒకడు గనులు కొల్లగొడతాడు, ఒకడు ఇసుక కొల్లగొడతాడు, ఒకడు ఇళ్ల పట్టాలు మేసేస్తాడు, ఒకడు చెరువులు ఆక్యుపై చేస్తాడు, ఒకడు చెరువుల్లో పెద్ద విలాసవంతమైన భవనం కట్టించుకుంటాడు, ఒకడు అడవులను ఆక్యుపై చేస్తాడు. అటవీ శాఖ మంత్రిగా ఉండి అడవులను ఆక్యుపై చేస్తాడు ఒకడు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తాడు ఇంకొకడు. ఒకటి కాదు, 2 కాదు. చివరికి ఎట్లా అంటే వీళ్ళు మరి మనం ఒక మంత్రి వెళ్ళి చెప్పాడు, సార్ మనకంటే అధికారంలో ఉన్నాం, మనం అడవుల్ని దోచుకుంటున్నాము, మరి మన కింది స్థాయి కార్యకర్త ఏం దోచుకోవాలి అని అడిగాడు జగన్మోహన్ రెడ్డిని. దాన్ని ఏముంది మహద్భాగ్యం, మనం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొద్దాం, అది తీసుకొచ్చేసి ఏ భూమి మీద ఎవరికి హక్కు లేకుండా చూద్దాం, కింద వరకు మన కార్యకర్తలందరూ ఎవరికి వీలైతే వాడు ఆ భూమిని దోచుకోవచ్చు అని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి పెట్టాడు. ఇంకా మొత్తం దోపిడీ, రాష్ట్రం మొత్తం దోపిడీ. ఇదే జరిగింది. అంటే ఒకవైపు చెత్త పేరబెట్టాడు, ఇంకోవైపు నేరస్తుల్ని తయారు చేశాడు. సమాజానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక దుష్ట కార్యం ఇది. అదృష్టం బాగుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విషయాలన్నీ తెలుసుకొని పక్కన పదవి నుంచి బీకి అవతల పడేసి 11 సీట్లకి పరిమితం చేసి ఇంకా నువ్వు కొంతకాలం నోరు మూసుకొని కూర్చో అని చెబితే ఉన్న అప్పటి వరకు సంపాదించుకున్న ధనం బలంతో, ధన మదంతో, అప్పటి వరకు తయారు చేసుకున్న నేరస్తుల బలంతో
విచ్చలవిడిగా ఇప్పటికీ ఈ రోజుకి సమాజం మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి నేరమయ ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా మార్చటం అనే టాస్క్ని చంద్రబాబు నాయుడు తీసుకొని ఒక్కొక్క స్టెప్ ముందరికి వేస్తూ ఉన్నాడు. 85,000 మెట్రిక్ టన్నుల్లో దాదాపుగా 50,000 మెట్రిక్ టన్నులు ఇప్పటికే క్లీన్ చేసేశారు. చెత్త పోయింది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న వాళ్ళు ఇప్పటికీ ఓ 25% జైళ్లలో ఉన్నారు. ఇంకా పడతారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా కేసులు వస్తాయి. మొత్తం నేరస్తులందరినీ కూడా జైల్లో వేస్తారు. సార్ శ్రీనివాస్ గారు, ఇక్కడ చంద్రబాబు గారి సంకల్పం విజన్ 2047 బాగానే ఉంది, కానీ మరో పక్క ఆయన ఏమంటున్నారంటే రాష్ట్రంలో ఆరితేరిన నేరగాళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరికలు కూడా చేస్తున్నారు. సో మరి ఎప్పుడు నేరరహిత రాష్ట్రంగా ఏపీ మారబోతుందంటారు? మరి ఆయన హెచ్చరికలు నేరరహిత రాష్ట్రంగా ఎప్పుడు మారబోతుందంటారు? మరి హెచ్చరికలు ప్రజల్లోకి వెళుతున్నాయంటారా? అంటే అటు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర, ఇప్పుడు మీరంటోంది నేర రహిత ఆంధ్ర. ఎప్పుడు ఆంధ్ర స్వచ్ఛంగా మారుతుంది? ఈ చెత్త అంతా ఊడ్చేస్తే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో రాష్ట్రం చెత్త పాలన, చెత్త మయం చేశాడనమాట. ఏది ఇందాక సత్యమూర్తి గారు ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు అని చెప్పారు? 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందంటే అంటే చెత్తమయం చేశాడు రాష్ట్రాన్ని. ఇప్పుడు ఆ చెత్త ఇటు ఊడ్చేస్తున్నారు. ఆ చెత్తతో పాటు ఈ నేరగాళ్ల చెత్త కూడా ఊడ్చేయాలి. ఆ దిశగానే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ మీద మరి సిట్టు ఎంతమంది అరెస్ట్ అయ్యారు? 11 మంది అరెస్ట్ అయ్యారు. మరి ఇవాళ మిథున్ రెడ్డిని పిలిచారు. మరి ఇతను కూడా ఇవాళ అరెస్ట్ అంటున్నారు. ఒక 40 మంది పైగా ఉన్నారు అందులో నిందితులు అన్నమాట. కొన్ని వేల కోట్లు నీవు ఆ మద్యం పేరుతో దోచిపారేసిన పరిస్థితుల్లో ఇవాళ జైళ్ళు మనం చూసాం, అరెస్టులు, పరారీలు. ఇప్పటికే తొలి అడుగు పడింది. ఏది ఈ నేరరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చడంలో మనం చూసాం. వరుసగా అందరిని అరెస్ట్ చేస్తున్నారు. అటు ల్యాండ్ మాఫియా భరతం పడుతున్నారు, ఇటు లిక్కర్ మాఫియా భరతం పట్టారు. అంటే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మరి సర్వేపల్లిలో అక్కడ నెల్లూరు జిల్లాలో కొన్ని 100 ఎకరాలు కబ్జాలు చేయటం కాదు, అతను అటు ల్యాండ్ మాఫియాతో పాటు మైనింగ్ మాఫియాలో కూడా ఉన్నాడు. ఏది ఒక 250 కోట్ల వైట్ క్వాడ్జీ తవ్వేసిన కేసులో అతను అరెస్ట్ అయి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ చెత్త నిర్మూలన అనేది కేవలం స్వచ్ఛాంధ్ర అదేదో మున్సిపాలిటీల్లో లేకపోతే గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి క్లీన్ అండ్ గ్రీన్ దాని పని అదే యంత్రాంగం చేసే పని యంత్రాంగమే. మరోవైపు దర్యాప్తు ఏజెన్సీలు ఏది ఏసీబీ లేకపోతే విజిలెన్స్ లేకపోతే ఇప్పుడు ఈ సిట్, సిఐడి, నెక్స్ట్ అసలు ఈడీ కూడా వస్తుంది అంటున్నారు, సిబిఐ, ఈ దర్యాప్తు సంస్థల పని ఇదంతా. ఏది ఈ నేర చెత్త ఊడ్చేయటం అన్నమాట. మొత్తానికి ఊడ్చేయటం మాత్రం జరుగుతుంది. అటు ఆ చెత్త ఊడ్చేస్తున్నారు, ఇటు ఈ నేరస్తుల్ని ఊడ్చేస్తున్నారు. ఆప్ అని ఒక పార్టీ ఉంటుంది, ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్. ఆయన గుర్తు ఏంటో తెలుసా? ఆ పార్టీ గుర్తు చీపురు గుర్తు. అప్పట్లో ఆయన పార్టీ పెట్టినప్పుడు అన్నా హజారే అని చెప్పి అవినీతి వ్యతిరేక ఉద్యమం అని దేశవ్యాప్తంగా అప్పుడు అసలు ఒక రకంగా యూత్ అంతా కూడా మొబైల్ అయ్యారు. అవినీతి కుంభకోణాల పైన అప్పట్లో యువత ఎంత ధ్వజమెత్తిందంటే ఒక స్ఫూర్తి, ఒక ఇన్స్పిరేషన్ తెచ్చాడు అన్నా హజారే. దాని ఫలితంగా కేజ్రీవాల్ అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆప్ అనే పార్టీ పుట్టింది, అధికారం చేపట్టింది. ఆ గుర్తేం గుర్తుపెట్టుకున్నాడు? చీపురు గుర్తుపెట్టుకున్నాడు. ఎందుకు? ఇదే ఈ చెత్త ఊడ్చేయటం అనే దీనిపైన నేను అవినీతిని ఊడ్చేస్తా అని పెట్టాడు. ఆయనే చెత్తగా మారాడు. ప్రజలు ఊడ్చేశారు, ఆయన్ని ఊడ్చేశారు. ఏది సత్యమూర్తి గారు చెప్పింది వాస్తవం. ఎందుకంటే చీపురు పని చీపురు చేస్తూనే ఉంటుందన్నమాట. ఈ చెత్తను ఎక్కడికక్కడ ఊడ్చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పాలిట ఒక చెత్త. ముఖ్యమంత్రి గారు ఇవాళ స్వచ్ఛాంధ్ర ఆయన ఏంటి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ పెడుతున్నాడు. ఇప్పుడు ఈ పెరుగుపోయినటువంటి ఈ చెత్త నుంచి విద్యుత్ తయారీ. అట్లాగే ఇప్పుడు ఈ నేరస్తులను కూడా మారుద్దాం, వాళ్ళని మళ్ళీ సమాజోపయోగంలోకి తెద్దామంటూ జరుగుతున్న ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఎలా మారుతారు?
ఎలుక తోక తెచ్చి అందాక ఉతికినా నలుపు నలుపే కదా. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డిలో మార్పు వస్తుంది అనుకునేది అది అత్యాశ అవుతుందన్నమాట. ఇంకా అది రాకపోగా ఆయన ఏం చేస్తున్నాడు? రప్ప రప్ప అంటున్నాడు, నరికేస్తామంటున్నారు, చంపుతామంటున్నారు, చీకట్లో కాదు అసలు పట్టపగలే నరకండ్రా అంటున్నాడు. రప్ప రప్ప అని పెడితే తప్పేంటని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. అటు తెనాలి పోయి అక్కడ ఒక చెత్తని పరామర్శిస్తాడు. లేకపోతే అసలు మనం చూసాం బంగారుపాలెం వెళ్తాడు, అక్కడ అసలు డిఎస్పీనే రప్ప రప్ప నరుకుతామంటారు చెయ్యి పట్టుకుని. ఈ రప్ప రప్ప అనే క్యాన్సర్ని పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా అంటించాడు వాళ్ళ మిత్రపక్షానికి. జబ్బు అది క్యాన్సర్. అదేంటంటే ఇప్పుడు అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. అది ఒక అంటువ్యాధిగా మారుతుంది. ఇప్పుడు క్రైమ్ అనేది అదే అనమాట. అక్కడ వాడు అది చేశాడంటే ఇక్కడ వీడు ఇది చేస్తుంటాడు. ఇప్పుడు మాఫియా అనేది అదే విధంగా స్ప్రెడ్ అవుతుంది వైరస్ లాగా. ఇప్పుడు ఈ వైరస్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలి. ఏది ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి దీన్ని ఏం చేశాడు? నేరగాళ్ల స్వర్గధామంగా మార్చాడు. ఇప్పుడు నేర రహిత రాష్ట్రంగా మార్చాలనే బృహత్తర ప్రయత్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన క్యాబినెట్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. అయితే సార్ బాబు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, గతంలో మేము రాజకీయాలంటే నేరస్తులను చాలా దూరంగా ఉంచేవాళ్ళం, కానీ ఇప్పుడు నేరస్తులే రాజకీయ నాయకులు అయిపోయారు, ఇలాంటి పరిస్థితులు చాలా డేంజర్ అని చెప్పి. అండ్ ఇప్పుడు ఆయన అన్నట్టు నేరస్తులే రాజకీయ ముసుగులో వస్తున్నారు. సో నేరస్తులను ఎదుర్కోవడం ఈజీ, కానీ రాజకీయ ముసుగులో వాళ్ళని ఎదుర్కోవడం అంటే చాలా సవాల్తో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే ప్రజల మనోభావాలు కూడా దానికి లింక్ అయి ఉంటాయి కాబట్టి. సో మరి సాధ్యం అవుతుందంటారా? ఇది ఇప్పుడు చెత్తను ఊడ్చేసినంత ఈజీ అంటారా నేరరహిత రాష్ట్రంగా చేయడం? చేస్తున్నారు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చాలా పద్ధతిగా ఉంది. దానికి నేను కరెక్ట్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా. బోరుగడ్డ అనిల్ ఒక అతను ఉండేవాడు. అతను రాజకీయ పార్టీ, ఏదో ఒక రాజకీయ పార్టీ పేరుతోటి కార్యకలాపాలు సాగించేవాడు. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని లేపేయటం అంతసేపు అని షర్టుకున్న హ్యాంగర్ వేసుకున్నంత తేలిక వాళ్ళని లేపేయటం అని చెప్పి డైరెక్ట్గా వీడియోలో చెప్పాడు. పవన్ కళ్యాణ్ కుటుంబం గురించి అత్యంత నీచంగా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గురించి అత్యంత దారుణంగా మాట్లాడాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో అందరికీ తెలుసు. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు తురకా కిషోర్ అనే ఒక వ్యక్తి, అతను పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి, మాచర్ల మాజీ శాసనసభ్యుడికి ఆయన రైట్ హ్యాండ్. ఒక పెద్ద దొంగ తీసుకొని తెలుగుదేశం నాయకుల్ని మర్డర్ చేయడానికి పోయాడు. ఆ మర్డర్ అటెంప్ట్ చేసిన అప్పటి వరకు తురకా కిషోర్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆ వాటర్ బాటిల్స్ అందించిన వ్యక్తిగానే తెలుసు అందరికీ. ఎప్పుడైతే దొంగ తీసుకొని తెలుగుదేశం వాళ్ళని చంపటానికి వెళ్ళాడో జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడి అతనికి ప్రమోషన్ ఇచ్చి మున్సిపల్ కమిషన్ చైర్మన్ చేసేసాడు. శబాష్, నీలాంటి క్రిమినల్స్ నాకు కావాలి అని. ఆ తర్వాత ఈ బోరుగడ్డ అనిల్ని తర్వాత కేసుల్లో అరెస్ట్ చేశారు. ఈ తురకా కిషోర్ని మున్సిపల్ చైర్మన్గా అవిశ్వాస తీర్మానం పెట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అతన్ని తీసేసి ఆ ఎక్స్టార్షన్ కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు ఏవో ఉన్నాయి, వాటన్నిటి మీద అతన్ని అరెస్ట్ చేశారు. అంటే మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానంగా నేను చెప్పింది ఊరికి జస్ట్ 2 ఎగ్జాంపుల్ చెప్పా. ఇందాక డివిఎస్ గారు చెప్పింది కాకాని గోవర్ధన్ రెడ్డి, అంటే మంత్రిగా చేసిన హై ప్రొఫైల్ వ్యక్తి. అతను ఎక్కడ ఉన్నాడో మనకు తెలుసు. ఈ లిక్కర్ కుంభకోణంలో మహామహులు ఒక ఐఏఎస్ ఆఫీసరు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా పనిచేసిన అతను, భారతీయ సిమెంట్లో ఫైనాన్స్ డైరెక్టర్. అంటే మామూలుగా బాలాజీ గోవిందప్ప అనే ఫైనాన్స్ డైరెక్టర్ని కలవాలి అంటే సామాన్యుడికి ఎవరికి సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే అతను అంత హై ప్రొఫైల్డ్ మనిషి. అటువంటి మనిషి ఈ కుంభకోణంలో ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కడున్నాడు? ముఖ్యమంత్రికి ఓఎస్జీగా పనిచేసిన మనిషి ఎక్కడున్నాడు? మొత్తం అసలు హైదరాబాదులో లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి అన్ని వ్యాపారాలు చేసి సర్వం మొత్తం సామ్రాజ్యం నాదే అన్నట్టు ప్రవర్తించి
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఐటీ అడ్వైజర్గా పదవి పొందిన రాజకసిరెడ్డి ఎక్కడున్నాడు? ఎంపీగా ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఎంపీగా గెలిచిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎక్కడున్నాడు? అంటే సమాజంలో ప్రక్షాళన జరుగుతూ ఉన్నది, నేరస్తులని ఏరి పారేసే ప్రక్రియ జరుగుతూ ఉన్నది. ఈ జరుగుతున్నది కానీ దీన్ని ఏంటంటే ఇంకా స్పీడప్ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి టైములో జరిగిన నేరాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరిచిపోలేరు. ఇంకో 30 ఏళ్ల దాకా ఈ ప్రభావం, ఈ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని ఈ ఎఫెక్ట్ మళ్ళీ రాకుండా ఉండాలి అని అందరూ కూడా ఈ నేరస్తుల్ని ఏరేసే కార్యక్రమం చాలా ఫాస్ట్గా చేయాలి అని కోరుకుంటున్నారు. ఫాస్ట్గా చేయకుండా మీరు ఇంకా లేట్ చేస్తున్నారండి, ఇంకా వాడిని అరెస్ట్ చేయలేదు, వీడిని అరెస్ట్ చేయలేదు అని చెప్తూ ఉన్నారు. ఒకవైపు అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి, ఇంకోవైపు నేరస్తుల్ని అరెస్టు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒక నెల రోజులకు ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా నేరస్తులందరినీ మీరు అరెస్ట్ చేస్తున్నారు, తప్పు కదా, ఇది కక్ష సాధించటం కదా అని చెప్తూ ఉన్నాడు. పోలీసుల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, పోలీసుల్ని బట్టలిప్పు తీసి కొడతానంటున్నాడు. పోలీసులు వచ్చి నువ్వు బట్టలిప్పు తీసి కొడతానంటే మేము వీళ్ళు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఏం చెప్తుంటారంటే ఇటువంటి కేసులకి భయపడతామా అంటారు. నువ్వు నేరస్తుడివి, నువ్వే భయపడకపోతే పోలీసులు భయపడతారా? పోలీసులు జగన్మోహన్ రెడ్డి ఏదైతే అన్నాడో దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నారు. అయితే సార్ ఇప్పుడు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్లలో ఎన్నో నేరాలు ఘోరాలు చూసాము. దాని ఫలితంగానే ఇప్పుడు జైళ్ళు కేసులు పాలవుతున్నటువంటి పరిస్థితి వైసీపీ నాయకులందరూ కూడా. కానీ ఎక్కడ కక్షపూరిత రాజకీయం నడుస్తుంది అంటున్నారే కానీ విత్ సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేసినా కూడా వాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు. సో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ రాజకీయం, ఈ కుట్రలు, వాళ్ళు జల్లే బురదనే ప్రభుత్వం ఇప్పుడు క్లీన్ చేసుకోవడానికే టైం పడుతుంది. మరి ఇంకేదన్నా ముందుకెళ్దాము అంటే ఇట్లా కక్షపూరితం అని కావచ్చు, కులాలను మతాలను అడ్డం పెట్టుకొని ప్రజలను పిచ్చోలు చేస్తున్నారు. సో ఇన్నిటిని తట్టుకొని మరి ఇది సాధ్యమే అంటారా? అంటే చెత్త తొలగింపు అనేది అది ఆషామాషి వ్యవహారం కాదు. ఇంట్లో చెత్త తొలగించడానికే మనకు తెలుసు ఎంత కష్టపడతాము. ప్రతి పండగకి, సంక్రాంతి పండుగ వస్తే మనం ఇండ్లు శుభ్రం చేసుకుంటాం, సున్నం వేస్తాం సంవత్సరానికి ఒకసారి. అట్లాగే ఇప్పుడు ఈ రాష్ట్రంలో చెత్త తొలగింపు అనేది అది బృహత్తర ప్రక్రియ, ఒక భగీరథ యత్నం. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, చెత్త అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చేసినటువంటి ఆ 85 లక్షల టన్నుల చెత్తే కాదు, ఈ చెత్త అంతా కూడా. ఏ చెత్త ఇప్పుడు ఊడుస్తున్నారు కదా, ఆల్రెడీ ఊడుస్తున్న చెత్త సంవత్సరంలో ఎంత చెత్త ఊడ్చారు, దానికి అభినందించాలి. ఇంకా 4 ఏళ్ళు ఊడవాలి. మరి మామూలు చెత్త పెరిగిపోయింది. 85 లక్షల టన్నుల చెత్త అంటే అది ఆషామాషియా. ఇవాళ మద్యం చెత్త, ఇప్పుడు లిక్కర్ చెత్త అంతా ఊడ్చేస్తున్నారు కదా. మిథున్ రెడ్డి ఇవాళ అంత అక్కడ దాకా వచ్చింది. మరి ఇంకా అసలు బిగ్ బాస్ను కూడా ఊడ్చేయాలా. మరి అటు భూ కబ్జాల చెత్త, ఇటు గనుల కబ్జా చెత్త, డిస్టిలరీ కబ్జా చెత్త, మొత్తానికి చెత్త వదిలి చేస్తున్నాడు చంద్రబాబు మాత్రం. అన్నట్టుగానే కొంతమంది ఆ పార్టీ వాళ్ళే, తెలుగుదేశం పార్టీ వాళ్ళే, అబ్బా ఇంకా చెత్త ఉంది, ఇంకా తొందరగా ఓడ్చలేదంటే అని అంటున్నారు. అసలు ముందు ఆ చెత్త కూడా వదల్చాల. ఏది ఇక్కడ ఒకటి అంశం, ముఖ్యమైన అంశం, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఊడ్చే చెత్త ఊడుస్తూ ఉంటే వేసే చెత్త కొత్త చెత్త వేస్తున్నాడు. అది క్లీన్ చేసుకోవడం సరిపోతుంది. ఇందాక నేను అన్నట్టు మరి కులాలు మతాలను అడ్డు పెట్టుకుని కూడా వీళ్ళు తప్పించుకుంటున్నారు. అవును, మరి మీరు అంతే కదా. ఇప్పుడు మీ ఇంటి దగ్గర మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఊడుస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు, ఇంట్లో కసువు ఊడ్చేసి అప్పుడు తీసుకొచ్చి రోడ్డు మీద పోస్తున్నావు. అది కూడా ఓడ్చాల్సిందే కదా. అంటే ఇక్కడ మనం అంటోంది అదే అన్నమాట. ఇక్కడ ఒకటి జనం బాధ్యత కూడా గుర్తుంచుకోవాలి కదా. పౌర బాధ్యత ముందు మనం 100% కనుక నిర్వర్తిస్తే, ప్రభుత్వ బాధ్యతలో అలసత్వమో ఉదాసీనతో నిర్లక్ష్యమో ఉంటే నువ్వు క్వశ్చన్ చేసే హక్కు నీకు వస్తుంది. ప్రభుత్వం దాని తరఫున అది శుభ్రంగా చేసుకుంటూ పోతుంది. ఏది మామూలు స్పీడ్తో వెళ్ళటం లేదు, బుల్లెట్ స్పీడ్తో జరుగుతుంది. అటు అభివృద్ధి జరుగుతోంది, ఇటు సంక్షేమం అందుతోంది, మరోవైపు ఈ అరాచకాల చెత్తని ఊడ్చేస్తున్నారు. మనం చూసాం క్వాంటమ్ వ్యాలీ, ఊహించారా?
అసలు క్వాంటమ్ వ్యాలీ అంటే అసలు ఏదేదో సిలికాన్ వ్యాలీ అనే పేరు అమెరికాలో విన్నాం, కానీ మొదటిసారి ప్రపంచం దృష్టి భారతదేశం పైన పడింది, అమరావతి పైన పడింది, ఆంధ్రప్రదేశ్ పైన పడింది. మైక్రోసాఫ్ట్ ఎవరో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఇక్కడ 4000 చదరపు మీటర్లు ఏదో ఇచ్చారు వాళ్ళకు కూడా ఒక బిల్డింగ్ కట్టుకోవటానికి. అంటే 156 క్యూబిట్స్తో ఇవాళ ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ వస్తుందంటే మరి ఏఐ యూనివర్సిటీలు వస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, అసలు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అంట. విన్నావా ఆ పేరు నువ్వు ఎప్పుడన్నా? అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్ల బడ్జెట్ కేటాయించిందంట గ్రీన్ హైడ్రోజన్ ఈ ఉత్పత్తి కోసం. మనం అప్పట్లో ఎన్టీఆర్ హయాంలో కాకినాడలో పెట్టారంట నాగార్జున ఫెర్టిలైజర్స్ అనేది. అవునండి. దాన్ని కూడా ఇప్పుడు గ్రీన్ అమోనియాగా మార్చారంట. అంటే అసలు నువ్వు 2 ఏళ్లలో ఇప్పుడు నువ్వు ఇక కారు కొనుక్కోవాలి రాబోయే 2 ఏళ్లలో, హైడ్రోజన్ కార్ అనమాట. అంటే ఇప్పుడు ఇంకా 3 ఏళ్లలో నువ్వు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ హైడ్రోజన్ ట్రైన్లో వస్తావు. ఈ విధంగా గ్రీన్ హైడ్రోజన్ యొక్క ప్రాధాన్యత పెరిగిపోయిన నేపథ్యంలో 20% అనుకున్నటువంటి భారతదేశం అనుకున్నటువంటి కేంద్రం అనుకున్నటువంటి లక్ష్యంలో 20% గ్రీన్ హైడ్రోజన్ మరి ఆంధ్రప్రదేశ్లోనే ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సరే, మీరు క్వాంటమ్ వ్యాలీ చేస్తున్నారు, లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ చేస్తున్నారు, ముందు క్రిమినల్స్ వ్యాలీ సంగతి ఏంటి? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఒక క్రిమినల్స్ వ్యాలీ చేశాడు, క్రిమినల్స్ హెవెన్గా మార్చాడు. అంటే ఊడ్చే చెత్త, గంజాయి చెత్త కూడా ఊడ్చేశారు చాలా వరకు. ఇంతకుముందు ఏఓబి బోర్డర్, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ మొత్తం గంజాయి, 25,000 ఎకరాల్లో గంజాయి పండించారు అప్పట్లో. దేశంలో ఎక్కడ గంజాయి దొరికిన మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే. అట్లాంటిది మరి చంద్రబాబు సీఎం కాగానే ఏం చేశాడు? ఈగిల్ అనేది ఒకటి పెట్టాడు. ఆకే రవికృష్ణ ఎవరో ఉన్నారు, అతను, ఆయన ఒక 450 మంది సిబ్బందితో ఏం చేశారు? మొత్తం గంజాయి ఊడ్చి పారేస్తున్నారు. గంజాయి ప్లేస్లో ఇవాళ రాజ్మానా ఏదో క్రాప్ పండించమని గిరిజన రైతులందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. అది కూడా ఎకరానికి నీకు 25,000 రూపాయలు దిగుబడి వస్తుందట, ఏది రాజ్మా క్రాప్ ద్వారా. అంటే గంజాయి చెత్త ఊడ్చేశారు, ఓకే. కాకపోతే ఇక్కడ ఈ రెచ్చగొడుతున్నారు, ఏది ఈ విధమైనటువంటి ఈ నరుకుడు భాష, లేకపోతే పచ్చి బూతులు తిడుతున్నారు. మనం చూసాం ప్రశాంతి మేడంను ఉద్దేశించి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు, ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడాడు. హైకోర్టు కూడా సీరియస్ అయింది. అంటే మీరు చేసే స్వచ్ఛాంధ్రాలో భాగంగా ఇప్పుడు వీళ్ళ నోళ్ళు కూడా శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఏది బయటకు వచ్చే మాట చాలా పదునైనది, చాలా బలమైనది. మీరు చెయ్యి జారినా నువ్వు వెనక్కి తీసుకోగలవు, కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేము. సోషల్ సైకోల భరతం పట్టారు, సోషల్ సైకోల చెత్త బాగా ఊడ్చేశారు. ఇందాక చెప్పాడు ఎవరతను, సత్యమూర్తి గారు చెప్పారు, ఏంటిది బోరగడ్డ అనిల్, లేకపోతే ఆ పోసాని కృష్ణమురళి, లేకపోతే ఆ శ్రీరెడ్డి, ఆ సుధారాణి, ఎవరున్నారు ఇప్పుడు? ఎవ్వరు లేరు కదా, సగం ఊడ్చేశారు కదా. నీకు దగ్గరికి అసలు ఎవరైనా సరే ఇప్పుడు బూతులతో పోస్టులు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి. అంటే వీళ్ళు బూతుల పోస్టులు ఆపారు, నోటికి పని చెబుతున్నారు. ఏది ఇక దుర్భాషలు ఆడుతున్నారు. ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయింది, ఇరిటేషన్. ఒకవైపు అరెస్టులు జరుగుతున్నాయి, జైళ్ళకి వెళ్తున్నారు, ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలి అంటూ ఇవాళ ఇదొక చెత్త అన్నమాట. దీన్ని ఊడ్చేయాలి. ఏది భయపెడతారా, బెదిరిస్తారా మనకు అనవసరం. తప్పు మాట్లాడినా, బూతులు తిట్టినా, ఈ నరుకుడు భాష హింసను ప్రేరేపించేటట్టుగా మాట్లాడినా కఠినంగా శిక్షించాలి. దానికి తగ్గట్టుగా చట్టాలు కూడా రావాల్సిన అవసరం ఉంది. అయితే సార్, నిన్న పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది టీడీపీది. అయితే ఇక్కడ చంద్రబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆరితేరిన నేరగాడు, ఆయన మనస్తత్వాన్ని అంచనా వేయడం చాలా కష్టము. సో నేరం చేసి పక్క వాళ్ళ మీదకి ఈజీగా దోసేస్తాడు. సో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలి. అండ్ రాజకీయంగా కూడా మనం ఎదురుదాడి చేయడంలో కొంచెం డల్గానే ఉన్నాము, ఎదురుదాడి గట్టిగా చేయలేకపోతున్నాం అన్నారు. అండ్ 2 ఎగ్జాంపుల్స్ కూడా ఆయన చెప్పారు. బాబాయ్ హత్య కేసు కావచ్చు, అలాగే సింగయ్య మృతి వీడియో కూడా 2-3 రోజుల తర్వాత బయటకు వచ్చింది. సో వీళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టం, చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పి. సో మరి ముఖ్యమంత్రి గారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మరి ఇది అంత ఈజీగా అయ్యే పని అంటారా? అంటే ఆయన చెప్పింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఆయన ఎట్లా ఉంటుందంటే ఎడ్యుకేట్ చేస్తాడు.
ఆయన ఎడ్యుకేట్ చేయటంలో పార్ట్ ఇది చెప్పటం, ఈ ఎగ్జాంపుల్స్ చెప్పి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం తప్ప ప్రభుత్వం చేసే కార్యక్రమం చాలా కఠినంగా చేస్తూనే ఉన్నది. చాలా ఇప్పుడు మీరు ఇంత పెద్ద క్వశ్చన్ అడిగారు కదా, సింగయ్య వీడియో ఎట్లా వచ్చిందండి బయటికి? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆ రోజున? సింగయ్య కారు కింద పడ్డ రోజున ఏం చేశాడు? సాక్షి ఛానల్ లైవ్ టెలికాస్ట్ ఆపేశాడు. అంటే వాస్తవం బయటికి రాకుండా అన్ని చర్యలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం లాగేసి ముళ్ళకంపలో పక్కన సింగయ్యని పడేసేసి వెళ్ళిపోయాడు. వచ్చిన తర్వాత 10 లక్షలు ఇచ్చి నేరాన్ని మాఫీ చేయడానికి ప్రయత్నం చేశాడు. మరి వీడియో బయటకు ఎట్లా వచ్చింది? 3 రోజుల తర్వాత వచ్చినా, 3 సంవత్సరాల తర్వాత వచ్చినా నిజమే కదా, నిజమే కదా. జగన్మోహన్ రెడ్డి ఆట కట్ అయింది కదా. ఆ వీడియో బయటికి రావటంతో జగన్మోహన్ రెడ్డి తను చేసిన నేరాన్ని అంగీకరించాల్సి వచ్చింది కదా, అంగీకరించాడు కదా. అంటే ఇక్కడ మన సెంట్రల్ ఐడియా ఏంటి అంటే, నేరం చేసే వ్యక్తి ఆధారాలు వదిలిపెడతాడు, పోలీసులు ఆ ఆధారాలని సేకరిస్తారు. ఇక్కడ అంటే ఈ నేరం చేసే వ్యక్తే రాజకీయ ముసుగులో ఉండి అధికారంలో ఉంటే ఆ పోలీసులు కూడా నేరాలని సేకరించలేరు. ఆ నేరాలని ఆ మొత్తం వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఆ రక్తం అంతా కడిగేసి దాని మీద సెంటు కొట్టినట్టు చేసేస్తే పోలీసులు సైలెంట్గా ఉంటే నేరస్తుల రాజ్యం ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి టైంలో. ఇవన్నీ కూడా సోదాహరణంగా వివరించటానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నం ఇది. ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటంలో భాగంగా ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పి నేరస్తుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పటమే ఇక్కడ సెంట్రల్ ఐడియా. పోలీసులు స్ట్రిక్ట్గా పనిచేయకపోతే, అంటే వాళ్ళు సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళు నడుము బిగించకపోతే ఇంతమంది నేరస్తులు దొరికేవాళ్ళ? ఎంతమంది నేరస్తులు జైళ్ళల్లో ఉన్నారు ఇప్పుడు? వాళ్ళని చూసుకునే కదా జగన్మోహన్ రెడ్డి రోజు బాధపడేది. ఇంతమంది నా మనుషులు, నా నేరస్తులు జైళ్ళ పాలైపోతూ ఉన్నారు, నేనెట్ట బతకాలి అని పాపం ఆయన ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అది తేడా. ఇది ఇంకా బ్రిస్క్గా చేయాలని మాత్రం అందరూ కోరుతున్నారు. అంటే సంవత్సరం అయింది, ఇంకా చాలా కేసులు ఉన్నాయి. రోజాకి సంబంధించిన ఆడుదాం ఆంధ్ర కేసు ఉంది, ఈ మైనింగ్ దీనికి సంబంధించిన కేసు ఉంది, మనీ ఎక్స్టార్షన్ కేసు ఉంది విడుదల రజని మీద, కొడాలి నాని ఇంకా లైన్లో ఉన్నాడు. ఇటువంటివన్నీ ఇంకా పేరు నాని బియ్యం కేసు ఉంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని ఒక మహానుభావుడు ఉన్నాడు, దానికి సంబంధించిన కేసులు ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసులను కూడా త్వరగా పరిష్కరించాలి, ఈ నేరస్తుల్ని అరికట్టాలి అనేది ప్రజల కోరిక. ఇంకా చాలా కేసులు, ఇప్పుడు తోటచంద్ర గొంతు కోసేశారమ్మా, తెలుగుదేశం పార్టీ కార్యకర్త జై జగన్ అనమంటే నేను అన్నం అంటే గొంతు కోసేశారు. పరపర కోడి గొంతు కోసినట్టు తెగ్గోశారు. ఈ రోజున తోటచంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. ఎంత టైం పట్టింది అంటే, చనిపోయిన జగన్మోహన్ రెడ్డి టైంలో చనిపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం అంతా పతనం అయిపోయిన తర్వాత మళ్ళీ నూతన ప్రభుత్వం వచ్చి ఇవన్నీ విధి విధానాలన్నీ చూసుకొని క్యాబినెట్ రెజల్యూషన్ చేసి తోటచంద్రయ్య కొడుక్కి ఉద్యోగం ఇవ్వటం. అంటే ఆ కుటుంబాన్ని మళ్ళీ మనం సెట్ చేయాలి అన్న తపనతోటి ఆ ఒక్క కేసే ఇన్ని రోజులు పట్టింది కదా. అంటే గొంతు కొయ్యటం ఒక 10 సెకండ్ల పని, ఒక కుటుంబాన్ని నిలబెట్టడం ఇంత కష్టమైన పని. ఆ కష్టమైన పనిని చంద్రబాబు నాయుడు ఎంచుకుంటున్నాడు.
అందులో పార్టే ఇవన్నీ ఈ P4 స్కీమ్స్ అన్నీ తీసుకొచ్చి పేదరికం నిర్మూలన చేయాలి. మొత్తం ఆగస్టు 15 కల్లా 15 లక్షల కుటుంబాలని 15 లక్షల మందిని P4 పరిధిలోకి తీసుకురావాలి. వాళ్ళకి మెంటర్లని రెడీ చేయాలి, వీళ్ళతోటి స్పాన్సర్ చేయించాలి. వాళ్ళు జీవితంలో వాళ్ళు మళ్ళీ పైకొచ్చే విధంగా, మళ్ళీ ఇంకా ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళే ఒక నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి వాళ్ళని తీసుకురావాలి. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద టాస్క్లు కదా. అటువంటి బృహత్తరమైన కార్యక్రమాలని చంద్రబాబు నాయుడు టేకప్ చేస్తూ ఉన్నాడు. అందులో పార్ట్గా నేరస్తులను కూడా అడ్డుకుంటూ ఉన్నారు, ఆపుతూ ఉన్నారు. నేరస్తులు ఇప్పుడు నేరం చేయాలంటే భయపడి వస్తున్నారు కదా. ఇప్పుడు కొత్తగా నేరం ఎవడన్నా చెయ్యాలి అంటే భయపడి చచ్చిపోతూ ఉన్నారు. అందుకని ఏం చేస్తున్నారు, మామూలుగా సాధారణంగా సొసైటీలో జరిగే నేరాలని కూడా ఈ వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ కూటమి ప్రభుత్వానికి అంటగొడుతూ విపరీతంగా ప్రచారాలు చేస్తూ ఉన్నది. ఆడెవడో కుప్పంలో వాడికి ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఒక ఆయనకి 2 భార్యలు ఉన్నారట. ఆయన చనిపోయాడు. పెద్ద భార్య కొడుకు, చిన్న భార్య కొడుకు ఆస్తి కోసం ఆడుకొని ఒకడు వాళ్ళ అమ్మని స్తంభానికి ఇట్ట వైరు చుట్టేసి అది వాడు స్టెప్ బ్రదర్ చేసినట్టుగా చెబుదామని చెప్పి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ప్యూర్లీ వాళ్ళ ఆస్తి గొడవ. దాన్ని వైసీపీ వాడు కుటుంబ గొడవ వాడు వైసీపీ వాడు దాన్ని మొత్తం ఆ వీడియోని పెట్టి చంద్రబాబు కాన్స్టిట్యున్సీలో మహిళకి అన్యాయం జరుగుతున్నది, చెట్టుకు కట్టేశారు, కరెంటు స్తంభానికి కట్టేశారు, తెలుగుదేశం వాళ్ళు కట్టేశారని చెప్పారు. సేమ్ ఇదే విధంగా ఒక ఆమెని చెట్టుకు కట్టేశాడు ఒకడు. వాళ్ళ ఆయన ఏదో 60,000 అప్పు తీసుకొని కట్టకపోతే అతను ఏదో పరారీలో ఉన్నట్ట మహిళని చెట్టుకు కట్టేశాడు. చెట్టుకు కట్టేసిన తర్వాత అసలు కథ ఏంట్రా అంటే ఆ 60,000 అప్పు ఇచ్చిన వాడు వైసీపీ నాయకుడు. వాడు చేసిన పనిని చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో మహిళని చెట్టుకు కట్టేస్తే దిక్కు లేదు అని వాడు సోషల్ మీడియా ప్రచారం చేస్తే గవర్నమెంట్కి ఇది ఒక పెద్ద తలకాయనైపోయింది. ఈ వాస్తవాన్ని కనుక్కొని అంటే ఇది కూడా చెత్త ఈ చెత్తనంతా కూడా ఊడ్చేయాలి. ఎగ్జాక్ట్లీ ఈ చెత్తనంతా కూడా ఊడ్చేయాలి. అది ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్. అది ఈ తప్పుడు ప్రచారం చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. ప్రతిరోజు ఇటువంటి ఒక 10 వస్తాయి తప్పుడు వార్తలు, చెత్త వార్తలు. ఈ సాక్ష్యం మీడియా ఉంది కదా, ఈ సాక్ష్యం మీడియాలో ఉన్న ఈ క్రిమినల్ గ్యాంగులన్నీ కలిసి ఇటువంటి తప్పుడు వార్తల్ని ఫ్లోట్ చేస్తూ ఉంటాయి. చెత్త ఫ్యాక్టరీ అది సోషల్ మీడియానే కాదు, మెయిన్ మీడియా చెత్త ఫ్యాక్టరీ ఇది. ఇటువంటి వాటిని కంట్రోల్ చేయాలని ప్రజలు ఇంకా కోరుతూ ఉన్నారు. చెత్త తొలగించే పనిలో చంద్రబాబు, చెత్త వేసే పనిలో జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఇది P4 గురించి చెప్పారు ఇప్పుడే సత్యమూర్తి గారు. అంటే చెత్త తొలగింపు అనేది ఒక ప్రక్షాళన. తిరుపతి నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తున్నానన్నారు ఆ రోజే ఆయన. ఇది సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోయే ముందు రోజు స్వామివారి దర్శనం చేసుకుని టీటీడీ నుంచే ప్రక్షాళన అన్నాడు. చేసి చూపించాడుగా. టీటీడీలో ప్రక్షాళన, నెక్స్ట్ అసలు ప్రభుత్వ యంత్రాంగంలో ప్రక్షాళన, పోలీస్ యంత్రాంగంలో ప్రక్షాళన అంటే ఇదే చెత్త ఏరివేత. ఎక్కడికక్కడ చెత్తను తొలగించుకుంటూ మనం చూసాం. పోలీసు యంత్రాంగంలో చెత్త అంతా పెరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ చెత్త అంతా తొలగించేస్తూ మరి జరుగుతున్నటువంటి ఆ ప్రక్షాళన, పోలీస్ ప్రక్షాళన, కొంతమంది సస్పెండ్ అయ్యారు, కొంతమంది జైళ్ళకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితుల్లో P4 లాంటిదే పేదరిక నిర్మూలన కోసం మీరు ఎలా అయితే ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చారో అదేవిధంగా ఈ నేర ఏరివేతకు, ఈ నేరాల చెత్త తొలగింపుకు కూడా ఇంకో P4 కావాలి. ఈ క్రిమినల్స్ని అప్పుడు మాత్రమే ఏరివేయగలం. మరో P4 తీసుకొచ్చేసి మరి రాష్ట్రాన్ని నేర రహిత ఆంధ్రాగా మార్చాల్సిన బాధ్యత ఈ ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇచ్చిన బాధ్యత ఇది. మీరు అభివృద్ధి చేయండి, సంక్షేమం అందించండి, ఈ అరాచకాల చెత్తని నిర్మూలించండి, ప్రక్షాళన చేయండి, రాష్ట్రాన్ని ప్రక్షాళన చేయమంటున్నారు.